ఏ 100 రూపాయల కోసం 1000 రూపాయల కోసం కకృతి పడ్డారా? దాని అర్థం అది. చేరుడు ఎవల కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని యొక్క మాటను అబద్ధం వైపు తీసుకుని వెళ్తున్నారంట. డోంట్ వరీ బ్రదర్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేనికోసం? నువ్వు వేసే 10 రూపాయల కానుక కోసం. అసలు వాస్తవానికి రక్షించబడని వాని యొక్క కానుక సంఘం ఎప్పుడు తీసుకోకూడదు. వి షుడ్ నాట్ టేక్. రక్షించబడలేదు ఇంకా. వాడి ఆత్మ ఇంపార్టెంట్ వాడి డబ్బు కంటే. వాడి ఆత్మీయ స్థితి ఇంపార్టెంట్ వాడి డబ్బు కంటే. వీ డోంట్ నీడ్ మనీ ఫర్ ద చర్చ్, వీ నీడ్ సాల్వేషన్. దట్ ఈస్ ప్రయారిటీ. యేసుక్రీస్తు ఏ రాయి అయితే మూలరాయి అయి ఉన్నాడో, కార్నర్ స్టోన్ అయి ఉన్నాడో, అతని మీద కట్టటువంటి పునాదే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అని ఎఫెసీ 2:20లో మనం చదవగలం. ఆ యొక్క పునాది మీద కట్టటువంటి సంఘమే ఈరోజు మన సంఘం, ఆత్మ సంఘం. సజీవమైనటువంటి రాళ్ళు మనం, సజీవమైనటువంటి రాళ్లుగా మనం ఈరోజు నీవు నేను ఈ సంఘం మీద కట్టబడ్డ. వీఆర్ ఆల్ ఈక్వల్. ఇఫ్ సంబడీ ఈస్ ప్రీచింగ్, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడంటే అందరికంటే గొప్పవాడు కాదు. దేవుని పరిచర్య చేసేటువంటి వాడు అందరికంటే గొప్పవాడు కాదు, అందరిలో ఒకరి వాడే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, నో ప్రీచర్ ఇస్ అ సెలబ్రిటీ, నో స్పీకర్ ఇస్ అ సెలబ్రిటీ, నో వన్ హూ ఇస్ హోల్డింగ్ ద బైబిల్ ఇస్ సంబడీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హెవెన్. నో. మీకు సమాధానం కలుగుతుంది, మీ జీవితంలో సంతోషాలు కలుగుతాయి, మీ జీవితంలో సుఖం కలుగుతుంది, మీ అప్పులు తీరిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉద్దేశాలతో తన యొక్క పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి రాలేదు. దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వస్థతలు, నిజమైనటువంటి విషయాల గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నిజమైనటువంటి మహత్కార్యాల గురించి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మన జ్వరాల్ని, జలుబుల్ని, దగ్గుల్ని, తలనొప్పిలు తీయడానికి రాలేదు ఆయన. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ ఆఫ్ ద క్రైస్ట్ కమింగ్ టు దిస్ ఎర్త్. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానం చేసుకుందాము. ఈ యెహెజ్కేలు అనేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి గ్రంథము దర్శనాత్మకమైన గ్రంథం. ఇట్స్ ఎ వెరీ ప్రాఫిటిక్ బుక్. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నప్పుడు, బబులోను కల్దీయుల దేశంలో చెరలో ఉన్నప్పుడు, వారి మధ్యలో ఉన్నటువంటి యెహెజ్కేలు గొప్ప దర్శనాన్ని చూశాడు. ఒక చారిత్రాత్మకమైన దర్శనం. ఇట్ వాజ్ నెవర్ ఎవర్ విజన్. యెహోవా స్వరూప దర్శనం అని రాయబడింది మొదటి అధ్యాయంలో. యెహోవా దేవుడు అంటే ఎలా ఉంటాడో ఇంతవరకు ఎవరికి తెలియనటువంటి దర్శనం యెహెజ్కేలు చూడగలిగాడు. ఆయన కెరూబులు శరూబుల మీదటువంటి ఆసినటువంటి దేవుడు. ఆ యొక్క ఆత్మల మీద సింహాసనం ఏదైతే కట్టబడిందో ఆ సింహాసనాన్ని చూశాడు. నరుని రూపము కలిగినటువంటి ఒక వ్యక్తిని చూశాను అని చెప్పి యెహెజ్కేలు చక్కగా రాస్తాడు. దేవుడు తన స్వరూపముతో తన పోలిక చొప్పున నరుని సృజించాను అన్న మాటకు అక్కడ ఒక రుజువును కూడా చూడగలుగుతాడు. తర్వాత కెరూబులు శరూబులు దేవదూతలు ఏ రీతిగా ఆరాధిస్తున్నారు అటువంటి వారి శబ్దాన్ని కూడా వినగలుగుతాడు యెహెజ్కేలు. అంటే ఒక గొప్ప దర్శనాన్ని యెహెజ్కేలు చూశాడు. ఎందుకు దర్శనాన్ని చూపించాడంటే దేవుడు అసలు దేవుని యొక్క మహిమ అంటే ఏంటి, దేవుని యొక్క శక్తి అంటే ఏంటి, సామర్థ్యం అంటే ఏంటి యెహెజ్కేలుకు ముందు పరిచయం చేసుకొని ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో నేను ఏం మాట్లాడబోతున్నాను అనేటువంటి మాటను అతని నోట ఉంచాడు. యెహెజ్కేలు అనేటువంటి గొప్ప ప్రవక్త. హీ హాజ్ విట్నెస్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ విజన్స్ ఇన్ హిస్ లైఫ్. ఈరోజు మనం చదవగలుగుతున్నాము అంటే అలాంటి విజన్ ఇంకెవరు చూడలేదు ఈ భూమి మీద. యెహెజ్కేలు ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నది ఉన్నట్టు చెప్పినటువంటి ప్రవక్త. నో మ్యానిపులేషన్, నో మాడిఫికేషన్ ఆఫ్ ప్రాఫెసీ. ఏం చేయలేదు. బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలకు ఒక ప్రవచనం వెళ్ళింది 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం మనం చదువుకొని ముందుకు వెళ్దాము. గమనించండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఎవరైనా ప్రవక్తలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇది యెహోవా వాక్కు అని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే దేవుడు వారికి ఏదైతే చెప్పాడో అది ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పడానికి. నా ఉద్దేశం అని కాదు ప్రవక్త ఉద్దేశం. ప్రవక్త అనేటువంటి ఆయన ఒక పాత్ర ఏంటంటే, యాజకుడు అంటే ఏం చేస్తాడు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి దేవునికి ఆరాధన చేస్తాడు, అర్పణలు అర్పిస్తుంటాడు, బలి అర్పణలు అర్పిస్తుంటాడు. కానీ ప్రవక్త పని ఏంటిది? ప్రవక్త పని ప్రజలకు దేవునికి మధ్యలో ఒక వారధిలాగా హీఈస్ జస్ట్ టేకింగ్ ద వర్డ్ అండ్ హీఈస్ డెలివరింగ్. అంతే, వాళ్ళది ఇంకా వేరే జాబ్ లేదు. వాళ్ళ పని ఉన్నది చెప్పాలి. మళ్ళీ క్రిస్ప్ అండ్ క్లియర్, క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నో మాడిఫికేషన్, నో మ్యానిపులేషన్. అది ప్రవక్త యొక్క పని. అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణి చెప్పినది కాకుండా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. ప్రవక్తల్ని కూడా మ్యానిపులేట్ చేసినటువంటి సంగతులు మనం ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూడగలం. దేవుని యొక్క భయంకర ఉగ్రతకు పాత్రలయ్యారు అని కూడా లేఖన భాగాల్లో మనం గమనించగలం. అయితే
ఈ 13వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేళ్ల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవు ఇలాగు చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. ఇది ఎలా ఉంది చూడండి. ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేల్లో, ఆ ప్రవక్తల కంట విరోధముగా వెళ్ళి మరి ప్రవచనం చేయాలంట. ఎవరు వింటారు? ఇది ఎవరైనా వింటారా? మేమే ప్రవక్త ఇక్కడ, నేను దేవుని దగ్గర మాట తీసుకొని నేను మీకు చెప్తుంటే ఇప్పుడు నువ్వు వచ్చి నేను ప్రవక్త, దేవుడు నీకు ఈ విషయం చెప్పాడు అంటే ఇప్పుడు ఈ ప్రవక్త ఏమంటాడు? దేవుడు అయితే నాకు చెప్పాలా, నువ్వెవరి మధ్యలో కదా? వారికి ఇప్పుడు ఎలా అంట? విరోధముగా ప్రవచించాలంట. ఎంత చక్కగా రాయబడింది కదా. ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు. ఎవరికండి? దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సర్వింగ్. దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద గ్రేటర్ థింగ్స్ అనమాట. ఇశ్రాయేలు జనాంగంలో మధ్యలో ఉన్నారు ఆ ప్రవక్తలు. ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విరోధముగా ప్రవచించమని చెప్పాడు. ఎందుకంటే మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవు ఇలాగ చెప్పు. అది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. అంటే ఈ ప్రవక్తలు ఎలా ఉన్నారు అంటే దేవుని విషయాలు చెప్పట్లేదు, కానీ వారి మనసులో ఏమనిపిస్తుందో, అరే దేవుడు ఇట్లా చెప్తున్నాడు నీకు అని చెప్తున్నారు. దేవుడికి ఇలా చేయాలనుకుంటున్నాడు, దేవుడిని జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు మీ బానిసత్వం నుంచి విడుదల చేస్తాడు, దేవుడు మీ అప్పులు తీరుస్తాడు, దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం దయచేస్తాడని చెప్పేటువంటి వారితో ఈ విషయాన్ని చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు కల్దీల దేశానికి బానిసత్తుగా వెళ్ళారు అంటే దేవునికి అవిధేయతలో నడిచారు అని, దేవునికి అయిష్టంగా వారు జీవించారు. ఎందుకంటే ఇలాంటి అబద్ధ ప్రవక్తల చేత, అబద్ధ బోధకుల చేత వారి జీవితాన్ని దేవుని వైపు మళ్లించకుండా ప్రవక్తల వైపు మళ్లించుకున్నారు. ఎందుకంటే చూడండి 3వ వచనం చూద్దాము. ప్రభు అయిన యెహోవా మాట సెలవిచ్చినది ఏమనగా, దర్శనమేమియు కలుగకుండాను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. దర్శనం ఏమి కలగలేదంట ప్రవక్తకి. తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వాళ్ళ స్వలాభం కోసం, వారి స్వప్రయోజనం కోసం, వారి స్వంత ప్రయోజనాల కోసమే దేవుని యొక్క పరిచర్య చేస్తారు. ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్ బెనిఫిట్ దే డూ ద మినిస్ట్రీ ఫర్ ద లార్డ్. అంతేకాదండి, ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. ఎంత స్ట్రాంగ్ ఉంది స్టేట్మెంట్. పాడైన స్థలాల్లో నక్కలు ఏం చేస్తాయి తెలుసా? శవాలను పీక్కొని తింటాయి. ఆ డెడ్ బాడీస్ని ఏం చేస్తాయి? దాన్ని పీక్కొని తింటాయి. అంటే ఎంత నీచంగా ఉన్నారంటే ఈ ప్రవక్తలు, చచ్చిపోయినటువంటి వాటి దగ్గర కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి ఆ యొక్క కళేబరాల దగ్గర కూడా దాన్ని పీక్కొని తినే నక్కలతో దేవుడు పోలిస్తాడు. ఇది యెహోవా మాట. గాడ్ ఈస్ టాకింగ్ దిస్ స్ట్రాంగ్ లాంగ్వేజ్. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మీ మనసులో ఏముంటుందో ఇది దేవుడు చెప్పాడు అని చెప్పేటువంటి సంగతులుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటుల దగ్గర నిలువరు, ప్రాకారములను దిట్టపరచరు. వారి వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి, యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇదే యెహోవా వాక్కు అని చెప్పుదురు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇదే యెహోవా వాక్కు అని చెప్పారంట వాళ్ళు. ఇది దేవుని యొక్క వాక్కు అని చెప్పారంట. ఏంటంటే యెరూషలేము పట్టణానికి ప్రాకారము ఉన్నట్టు ఈరోజు మన ఆత్మీయ స్థితికి కూడా దేవుడు ఒక కంచె వేశాడు. ఈ కంచెను ఇక్కడ మన యెరూషలేము అనేటువంటి పట్టణము మన ఆత్మీయ స్థితికి సాదృశ్యంగా ఉంది. దాని చుట్టూనటువంటి ఆ యొక్క గోడలు మన ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి కంచెకు సాదృశ్యంగా, అనేది మన ఆత్మీయ స్థితికి సాదృశ్యంగా ఉంది. ఈ ప్రవక్తలు ఎలా ఉన్నారంటే, అమ్మా నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకా మెరుగుపరచబడాలి, ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకా లోతైన అనుభవాలు పొందుకోవాలి, ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకా ఎదగాలి అనేటువంటి విషయాలను పక్కన పెట్టి ఏం చేస్తున్నారంటే దేవునికి అయిష్టమైనటువంటి విషయాలను వారికి సోది చెప్తున్నారంట. ఏం చెప్తున్నారు? సోది ప్రవచనాలు చెప్పి, సోది ప్రాఫెసీస్ చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నారు? దేవుని వైపు మళ్లించకుండా, ప్రాకారాలను దిట్టపరచకుండా. ఎందుకు? యుద్ధం వస్తే ప్రాకారాలని ఫస్ట్ దాని మీద అటాక్ చేస్తారు. ఏం చేస్తారు? ఎప్పుడన్నా యుద్ధం సరిహద్దుల మీదకి వచ్చినప్పుడు ముందు ప్రాకారాలని బద్దలు కొడతారు. ఆ ప్రాకారాలు దిట్టంగా ఉన్నాయనుకో, అందులో శత్రువు లోపలికి రాలేడు. ప్రాకారము మెత్తగా ఉందనుకోండి, ఈజీగా కూలిపోయి ఏమవుతుంది? శత్రువు ఆ యొక్క దేశాన్ని ముట్టడి అవలీలగా చేస్తాడు. ఇది మన ఆత్మీయ జీవిత దృష్టికోణంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా,
మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ కంచె ఏదైతే ఉందో దాన్ని దిట్టపరచుకోకుండా ఏం చేస్తారంట? ప్రవచనాల వైపు, ఏంటంటే ప్రవక్తలు ప్రవచించేటువంటి ప్రాఫెసీస్ వైపు, అంటే అబద్ధ ప్రవచనాలు. ఇవన్నీ దేవుని దగ్గర నుంచి రాలేదు, మనుషులు క్రియేట్ చేసినటువంటి వారి స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం కొంతమందిని ఏం చేస్తారంట? మోసం చేసేటువంటి వారు ఉంటారని వారి దగ్గరికి వెళ్ళి హెచ్కేలు చెప్పమంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది అంత్య దినాలలో ఉన్నటువంటి ప్రవచనం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు భయంకరమైన దుస్థితికి, దేవుని యొక్క శాపానికి గురయ్యారు అంటే, ఇలాంటి అబద్ధ బోధకుల వైపు, ఇలాంటి అబద్ధ ప్రవచనాల వైపు ఎప్పుడైతే వారి జీవితాన్ని త్రిప్పుకున్నారో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఆ దేశంలో వారి మీదకి చెరపట్టబడి కల్దీలు దేశానికి బానిసగా వెళ్ళిపోయారు. దేవునికి అయిష్టమైనది అదే. దేవుని స్థానాన్ని వేరే దానితో రీప్లేస్ చేశాము అంటే మాత్రం గాడ్ కెన్ నాట్ కన్సిడర్ ఇట్. దేవుని స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు అంటే, ఆనాడు మరి 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుని స్థానాన్ని రీప్లేస్ చేసిన బంగారు దూడైనా, ఇంకా తర్వాత ఏదైనా, మరి మనం 2వ రాజుల గ్రంథాల్లో చూస్తాం, నెహుష్టాను అంటే మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని అయినా కూడా దాన్ని పూరించేటువంటి వారుగా ఉన్నారు. అలాంటిది ఏదైనా సరే, ఇఫ్ సంథింగ్ ఈజ్ రీప్లేస్డ్ ఫర్ ద లార్డ్, గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. అందుకే అంటాడు అబద్ధ ప్రవక్తలు అంటాడు. ఏమంటారంట వీళ్ళు? ఈ ప్రవక్తలు ఎలా ఉన్నారంటే చూడండి, కొంచెం ముందుకు వెళ్దాము. వారు వ్యర్థమైన దర్శనములు చూచి, ఏంటంటే వారు కళలు, కొన్ని రాత్రి కళ వచ్చింది నాకు దేవుడు నాతో మాట్లాడాడు. వ్యర్థమైన దర్శనాలు అంటే అవన్నీ దేవుడు చెప్పలే. అవన్నీ దేవుని చెప్పేటువంటి దర్శనాలు ఎలా ఉంటాయి తెలుసా? 4K HD క్వాలిటీ లాగా ఉంటుంది. ఆయన సగం చెప్పి వదిలిపెట్టాడు దేవుడు. ఒక దర్శనం అనే దేవుడు ఇచ్చాడు అంటే, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అబ్రహాము అంటే, అతను వెళ్ళేటువంటి ప్రయాణం అంతా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను ప్రయాణించేటువంటి ప్రతి మార్గంలో దేవుడు అతని వెన్నంట ఉన్నాడు. ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు అంటే దట్ ఈస్ నాట్ హాఫ్ కుక్డ్ అట్ ఆల్. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మనకు వచ్చి నీకు ఇలా జరుగుతుంది బాబు అని చెప్పారనుకో, వెంటనే మనం వి షుడ్ బిలీవ్ ఇట్. నో, మన జీవితాలు అలా ఎప్పుడు మనం ఉండకూడదు. దేవుడిని మోకరించి ప్రార్థించేటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎవరో పాస్టర్ చెప్పారనో, ఎవరో సిస్టర్ చెప్పిందనో, ఎవరో బ్రదర్ చెప్పారనో, నేను చెప్పినా సరే, దేవదూత చెప్పినా సరే, ఇది నమ్మకండి అని అపోస్తలుడైన పౌలు తన పత్రికలో కూడా రాస్తాడు. సువార్త వలనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, దేవుని వాక్యంలో లోతైనటువంటి సత్యాలు ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇట్స్ నాట్ త్రూ సమ్ పీపుల్. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకరించి కనుక మాట్లాడగలిగితే, గాడ్ విల్ టాక్ టు యూ డైరెక్ట్లీ. హీ విల్ ఇంటర్సీడ్ ఇన్ టు యువర్ ప్రేయర్స్. నీ ఆత్మీయ స్థితిలోనికి, నీ ఆత్మీయ దృష్టికోణంలోనికి దేవుడు నీతో వచ్చి స్వయంగా మాట్లాడతాడు. ఎవరో చెప్పారని కొంతమంది పరిగెడుతుంటారు కదా, అక్కడ ప్రవచనాలు ఉన్నాయని, వారెవరో మనకు చెప్పారని, వీరెవరో ప్రాఫెసీస్ చెప్పారని. ఇఫ్ యు ఆర్ గోయింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, అబద్ధ ప్రవక్తల వైపు మనము దృష్టిని మళ్లిస్తున్నామని, అబద్ధ బోధకుల వైపు. వారు మన ప్రాకాలను దిట్టపరచకుండా ఇదిగో శవాలను పీక్కునే నక్కలతో ఉన్నారు అనేటువంటి సాటిగా ఉన్నారు. ఎందుకంటే వారు మన నుంచిటువంటి ప్రతి లాభాన్ని పొందుకోవాలని ఆశపడతారు. మన నుంచి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆశలు పడతారు. దేవుని నుండి దూరంగా చేస్తారు. వారికి విరోధంగా పోయి చెప్పు. హెచ్కేలు కొంచెం ముందుకు వెళ్దామండి. వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి, యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని. ఎంత చక్కగా చెప్తారంటే వాళ్ళు, దేవుడు పంపకపోయినా దేవుడు ఎన్నుకొనటువంటి సేవకులు వాళ్ళు, దేవుని ఎన్నుకొనబడని సేవకులు, అక్కడ దేవుని ఆత్మ లేని సేవకులు. వారు ఏం చేస్తారంట? దేవుడు పంపకనే మేము దేవుని చేత అభిషేకించబడ్డాం అనేటువంటి విషయాలు మాట్లాడుతూ, ఇదే యెహోవా వాక్కు అని గట్టిగా చెప్తారు అనమాట. బల్లగుద్ది చెప్తారు వాళ్ళు, స్థిరమని చెప్తారు. అమ్మో ఏంటి ఇంత పవర్ ఉంది ఇలా దగ్గర అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, సూచక క్రియలు, మహత్కార్యంలో ఆనాడు ప్రవక్తలు ఎంతో మరి వాళ్ళ మధ్యలో చేసి నిజమని, దేవుని వాక్యమని నమ్మించేలా చేశారు. అబద్ధ ప్రవక్తల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొంచెం ముందుకు వెళ్దామని 7వ వచనము. నేను సెలవేయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పినడలా మీరు కనినది వ్యర్థమైన దర్శనము కాదా? మీరు నమ్మినది సోదెగాండ్ర ఇతడి కాదా అంటాడు. ఏంటండి? సోదెగాండ్ర లాంటి ప్రవక్తలు కూడా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరిని పడితే వాళ్ళని ఉట్టిగా గుడ్డిగా నమ్మకూడదు. ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను వాక్యం చెప్తున్నాను అంటే ఇది నిజమైన వాక్యం అంటే, ప్రవీణ్ చెప్పాడంటే నిజమైన వాక్యం. నో, దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఇది నిజమైన వాక్యమా కాదా అని పరిశీలన చేసుకున్నటువంటి బెరయ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనానుసారంగా ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలంట? తెస్సలోనికే సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు లాంటి వాడు చెప్పినా కూడా ఏం చేశారు వాళ్ళు?
అపోస్తలుడైన పౌలు చెప్పినా కూడా, అమ్మో పౌలు అంటే గమలీయేలు పాదాల దగ్గర అవపోసన పట్టాడు, చాలా చక్కగా దేవుని యొక్క లేఖనాలను నేర్చుకున్నాడు, పౌలు చెప్తే రైట్, నో అలా అనుకోలేదు బెరయ తెస్సలోనిక సంఘం. అందుకే చరిత్ర గ్రంథాల్లో మనం చూసినట్లయితే ఈ రెండు సంఘాలు అన్ని సంఘాలకు మాదిరికరంగా నిలబడ్డాయి. ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ కౌంట్, ఇట్స్ నాట్ అబౌట్ దేవుని కార్యాలు కాదు, మహత్కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు, ప్రవచనాలు, స్వస్థతలు, ఇటువంటి వరాల మీద కాదు సంఘం కట్టబడింది. వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడింది. యేసుక్రీస్తు ఏ రాయి అయితే మూలరాయి ఉన్నాడో, కార్నర్ స్టోన్ అయి ఉన్నాడో, అతని మీద కట్టటువంటి పునాదే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అని ఎఫెసీ 2:20 మనం చదవగలం. ఆ యొక్క పునాది మీద కట్టటువంటి సంఘమే ఈరోజు మన సంఘం, ఆత్మ సంఘం. సజీవమైనటువంటి రాళ్ళు, మనం సజీవమైనటువంటి రాళ్లుగా మనం ఈరోజు నీవు నేను ఈ సంఘం మీద కట్టబడ్డాం. వీఆర్ ఆల్ ఈక్వల్. ఇఫ్ సంబడీ ఈస్ ప్రీచింగ్, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడంటే అందరికంటే గొప్పవాడు కాదు, దేవుని పరిచర్య చేసేటువంటి వాడు అందరికంటే గొప్పవాడు కాదు, అందరిలో ఒకరి వాడే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, నో ప్రీచర్ ఇస్ అ సెలబ్రిటీ, నో స్పీకర్ ఇస్ అ సెలబ్రిటీ, నో వన్ హూ ఇస్ హోల్డింగ్ ద బైబిల్ ఇస్ సంబడీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హెవెన్, నో, అలాంటిది కాదు. అందుకే హెచ్కేల్తో మాట్లాడుతున్నాడు ఇక్కడ, హెచ్కేల్ ద్వారా, కావున ప్రభువైన యెహోవా వాక్కు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. 8వ వచనం చూద్దాం. మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. చక్కగా చూడండి ఎంత మాట, ఎంత భయంకరంగా ఈ మాట రాయబడింది. నేను మీకు విరోధిని, నేను మీకు విరోధిని. దేవుడే మనకు విరోధి అయిపోతే నువ్వు ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావు? ఇఫ్ గాడ్ ఈస్ లివింగ్ అస్, నువ్వు హూమ్ యూ విల్ ఆస్క్ అగైన్? దేవా నన్ను సరిచేయనప్పుడు ఆయనే మనకు విరోధి, ఆయనే అటు ముఖం తిప్పుకొని ఉంటే, ఆయనే మనకు అటు తిరిగేసి ఉంటే ఎలా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇక మన జీవితంలో అంటే నేను అంటాను, ఒక్కసారి మనము ఒక అబద్ధ ప్రవచనాల వైపు, అబద్ధ బోధకుల వైపు, అబద్ధ శక్తి వైపు, అబద్ధ మహత్కార్యాల వైపు మనం ఒక్కసారి తిరిగాము అనుకో, గాడ్ ఈజ్ బికమింగ్ మనకు యాంటీ అయిపోతున్నాడు. అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని మనము ఫిక్స్ చేసుకుందామన్నా, రిపేర్ చేసుకుందామన్నా చరిత్రలో జరగదు. ప్రజలు బిడ్డారా, ఒక ప్రవచనం ఒకసారి ప్రవచించబడింది అంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు, నీతో సూటిగా మాట్లాడతాడు, నీతో సూటిగా మాట్లాడతాడు. ఎవరో సేవకుల ద్వారా ప్రవచించేటువంటి విషయాలు కాదు ఇది. ఎవరో ప్రవక్త దెర్ ఇస్ నో ప్రవక్త హియర్. దేవుడు అంత్య దినాల్లో యవన బిడ్డల మీద ఆత్మను కుమ్మరించేదను. అండర్లైన్ దట్ వర్డ్. నీ మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది, నీ మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. సజీవమైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, ప్రతి దినం నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, గాడ్ విల్ రివీల్ థింగ్స్ టు యూ డైరెక్ట్లీ. ఆయన సత్యం, అబద్ధం ఆడనేటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే దాంట్లో పొల్లు కూడా పోదు. ఒక్కసారి దర్శనం ఇచ్చాడంటే దాన్ని మార్చుకోడు దేవుడు. ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడంటే అది 100 కాదు 1000% నెరవేరాల్సిందే. మనుషులు చెప్పేటువంటి కల్పనా కథల వైపు, మనుషులు చెప్పేటువంటి వారి మనసుకు నచ్చినట్లు చెప్పేటువంటి ప్రవచనాల వైపు కనుక మన దృష్టిని కేంద్రీకరించామంటే, ఇక్కడ ఏం రాయబడి చూడండి, నేను మీకు విరోధిని. హౌ స్ట్రాంగ్ దిస్ స్టేట్మెంట్ ఈస్. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. 9వ వచనము. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలను నేను పగవాడను అంట. ఇక్కడ వాళ్ళ పేరు కూడా ప్రవక్తే, దే ఆర్ సో కాల్డ్ పాస్టర్స్ ఓన్లీ, బట్ వాళ్ళకి ఏమవుతాడంట, ఆయన పగవాడైపోతాడంట దేవుడు. వారు నా జనులు సభలోనికి రారు, ఇశ్రాయేలీల సంఖ్యలో చేరిన వారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీల దేశంలోనికి తిరిగి రారు. చూడండి ఇంకా ఎంత కఠినంగా ఉంది ఇది. అప్పుడు నేను ప్రభు అయిన యెహోవానని మీరు తెలుసుకొందురు. బానిసత్వంలోకి వెళ్ళిపోయినటువంటి వారితో, ఎందుకు వెళ్ళిపోయారు బానిసత్వంలో? అబద్ధ బోధకుల వైపు, అబద్ధ ప్రవచనాల వైపు, అబద్ధ సోదె వైపు ఎప్పుడైతే వాళ్ళ జీవితాన్ని మళ్లించుకున్నారో వారు బానిసత్వంలోనికి దిగజారిపోయారు. ఈ బానిసత్వంలో దిగజారిన వారితో మాట్లాడుతున్నాడు, నేను మీకు విరోధిని, ఈ ప్రవక్తలకు పగవాడిని అంటున్నాడు అని చెప్పంటాడు. మీరు ఇంకోసారి ఈ బానిసత్వం నుంచి వెనక్కి రారు, లైఫ్ టైం మీరు బానిసలుగా ఉండిపోతారు. ఇది అత్యంత కఠినమైనటువంటి లేఖన భాగాలు ప్రియమైన బిడ్డారా. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. ఆశీర్వాద స్వస్థత ఉజ్జీవ సభలు ఎన్ని పెడతారు తెలుసా? అలాంటివి అక్కడ స్వస్థతలు జరగవు, అక్కడ ఆశీర్వాదాలు అని చెప్తే నో, దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ దట్. ఏంటంటే మనుషులకు సమాధానము కలుగును గాక అని చెప్తారు చాలా మంది, ఊరికే చెప్తారు అంతే, వాడు నోటి మాటలే చెప్తారు. బ్రదర్ ప్రైజ్ లాంటి బాగున్నారు అంటే మనసులో చాలా ఉంటుంది, ఈడ ఒకట్రా ఇలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూనే పైకి మాత్రము నవ్వుతూ చెప్పేటువంటి వారు ఎంతమంది మనం చూడం కదా. వి సీ లాట్ ఆఫ్ పీపుల్
వారి మనసులో ఒక కపట హృదయాలు పెట్టుకొని బయటకి సమాధానం అని చెప్తారు వాళ్ళు. మీకు సమాధానం కలుగుతుంది, మీ జీవితంలో సంతోషాలు కలుగుతాయి, మీ జీవితంలో సుఖం కలుగుతుంది, మీ అప్పులు తీరిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉద్దేశాలతో తన యొక్క పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి రాలేదు. దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వస్థతలు, నిజమైనటువంటి విషయాల గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నిజమైనటువంటి మహత్కార్యాల గురించి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మన జ్వరాల్ని, జలుబుల్ని, దగ్గుల్ని, తలనొప్పిలు తీయడానికి రాలేదు ఆయన. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ ఆఫ్ ద క్రైస్ట్ కమింగ్ టు దిస్ ఎర్త్. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను ఒక ప్రశ్న అడుగుతాను మీ అందరితో, ఒకసారి మీ సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి 4 దినాలటువంటి 3 దినాల తర్వాత ఉన్నటువంటి ఆ 4వ దినమున ఆ కుళ్ళిపోయినటువంటి శవంతో యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, లాజరు బయటకి రా అన్నారు. ఆయన నిద్రించుచున్నాడు అని చెప్పి లాజరు బయటికి రా అన్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు సిలువ ఎక్కిన తర్వాతనే, ఎక్కక ముందే. యేసుక్రీస్తు ప్రభువారు కళ్ళు లేనటువంటి ఆ బర్తలోమైకి, గుడ్డివాడైన బర్తలోమైకి కళ్ళు తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు సిలువ ఎక్కక ముందే, ఎక్కిన తర్వాతనా? ఎక్కక ముందే. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి స్వస్థత చేయడానికి ఆయన సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో స్వస్థత తీసుకున్నారు. 12 ఏళ్ళ రక్తస్రావం రోగి స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? వస్త్రపు చెంగు ముడితేనే ఏమైపోయింది? స్వస్థత కలిగింది. ఈ స్వస్థత అనేటువంటి విషయాలు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. లేఖనానుసారమైన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మహిమను బయలుపరచడానికి, తను దేవుని యొక్క కుమారుడిని బయలుపరచడానికి ఈ విషయాలన్నీ తేటగా లేఖన భాగాల్లో రాసించారు సువార్త గ్రంథాల్లో. దానికోసం ఆయన సిలువ ఎక్కలేదు. యేసు ప్రభువారు చనిపోయిన వాడిని లేపడము అత్యంత సులువైంది యేసు ప్రభువుకి. ఎందుకంటే ఆయన మాటతోనే సమస్త సృష్టి కలిగింది. కానీ నరుని మాటతో సృష్టించలేదు, తన చేతులతో సృష్టించుకున్నాడు. తన మాటతో జీవం వచ్చింది, తన మాటతో మరణము పారిపోయింది, తన మాటతో గుడ్డివాడు చూపు కలిగి, తన మాటతో చేతులు కాళ్ళు దేవుడు తీసుకొని వచ్చాడు. తన మాటతో అంటాను స్వస్థత అనేది ఎక్స్టర్నల్ గా కనబడాలి. స్వస్థత అనేది బయటకి బాహ్యంగా కనబడాలి. అక్కడ దేవునికి మహిమ ఉంటుంది. నా కడుపులో గడ్డు ఉందండి, నా ఒంట్లో నొప్పి ఉందండి, నా పక్కల నొప్పి ఉందండి, నేను 40 రోజులు ప్రార్థన చేశానండి, తర్వాత స్వస్థత కలిగిందండి. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. 40 రోజుల తర్వాత స్వస్థత కలిగేది ఇన్స్టెంట్. దేవుని యొక్క స్వస్థత ఎలా ఉంటుందంటే, ఇఫ్ యు ప్రే నౌ ద హీలింగ్ విల్ బి నౌ. అది దేవుని నుండి వచ్చే స్వస్థత. 40 రోజుల తర్వాత వచ్చే స్వస్థత ఏంటి తెలుసా? మన శరీరము, వీ హ్యావ్ డాక్టర్స్ హియర్, దే విల్ టెల్. మనకి ఏదైనా ఒక కట్ అయింది అనుకోండి సిస్టర్, మీరు చెప్పండి, ఆటోమేటిక్ హీల్ అవుతుంది. బికాస్ ద బాడీ హెస్ బీన్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ విల్ హీల్ ఆటోమేటికల్లీ. 40 రోజుల తర్వాత రండి, మీకు ప్రార్థన చేసినాము, మేము 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాము రండి అని చెప్తే 40 రోజుల తర్వాత ఎవడైనా హీల్ అయిపోతాడు. దట్స్ హౌ అవర్ బాడీ ఈస్ డిజైన్డ్ బై గాడ్. దాన్ని చూసి మనము ఇక్కడ స్వస్థతలు ఉన్నాయి, ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇక్కడ వరాలు ఉన్నాయి, ఇక్కడ దేవుని కార్యాలు ఉన్నాయని పరిగెత్తేటువంటి వారు టుడే there are many fake spiritual blessings people are demonstrating. ఈ విషయం నేను కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దేవుని వాక్యంలో చూడండి, వ్యర్థమైన దర్శనాలు తీసుకొని వచ్చారంట. వారు కనుకనే ఇది స్థిరము అని చెప్పేటువంటి దర్శనాలకు వెళ్ళారంట. అలాంటి మనం గనక మన జీవితాన్ని గనక మళ్ళిస్తే దేవుడు మనకు విరోధి అయిపోతాడంట. అంతేకాదు వాళ్ళకి పగవాడైపోతాడు. మూడవది ఏంటిది? బానిసత్వం నుంచి మీరు ఇంకా తిరిగి రారు. ఇలాంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇందువల్లనే 10వ వచనం, సమాధానం ఏమీ లేకపోయినను మీరు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు ఏం చేస్తున్నారట చూడండి, మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చ పూత పూసెదరు. ఈరోజు మన టైటిల్ ఆఫ్ దిస్ సర్మన్, మంటి గోడకు గచ్చు పూత. మంటి గోడకు గచ్చు పూతను పూసారంట. మంటి గోడ అంటే ఏంటండి? మట్టితో ఒక గోడను కట్టి దానికి పైన మంచిగా పాలిష్ చేసేసి సున్నం వేసామనుకోండి, అరే ఎంత స్ట్రాంగ్ ఉంది గోడని బయటకు కనిపిస్తుంది. పోయి ఒక గుద్దు ఏమవుతుంది? కూలిపోతుంది. అది ఆత్మీయ స్థితి. ప్రియదేవులారా, బయటకు కనిపించేటువంటి ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది తెలుసా? హంగులతో, ఆర్భాటాలతో, అబ్బా వీళ్ళేంటి, అబ్బా గొప్ప దైవజనులు, అబ్బా గొప్ప ప్రవక్తలు, అబ్బా గొప్ప విషయాలు అని చెప్పేటువంటి గచ్చుపూత కనబడుతుంది బయటకి. అబ్బో వీరు చాలా ఆత్మీయ స్థితి ఎంత బాగుందని బయటకి కనిపించేటువంటి కదండి. లోపల ఒకవేళ మనిషి లోపల అనారోగ్యం పెట్టుకుని బయట మంచి మోడర్న్ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, బయటకి ఏంటంటే ఓ హౌ దిస్ మ్యాన్ ఇస్ అని బయట అంటారు కదా. లోపల ఏముంది అది తెలియదు పాపం. అలానే ఆత్మీయస్థితి లోపల కుళ్ళిపోతుంది, ఆత్మీయస్థితి లోపల దిగజారిపోతుంది, ఆత్మీయస్థితి దేవునికి దూరంగా ఉంది. బయటకు మాత్రం ఎలా ఉందంట? మట్టి గోడకు గచ్చుపూతలా కనపడుతుంది అంట. అలాంటి స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆ ఇశ్రాయేలు ప్రవక్తలు ఏం చేశారు? నక్కలతో సాటిగా ఉన్నారు వాళ్ళు. శవాలను కూడా పీక్కొనినటువంటి వారు. అక్కడ కూడా వారు ఏం చేస్తున్నారు? దేవుని అడ్డం పెట్టుకొని తమ యొక్క స్వలాభం కోసం, తమ స్వప్రయోజనం కోసం, తమ వ్యక్తిగత పరపత్తి కోసము, తమ వ్యక్తిగత స్థితిలోనికి వారు ఎక్కడికి వెళ్ళిపోయారంట? దిగజారిపోయారు. ప్రియమైన బిడ్డారా, ఈరోజు మన క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఒకనాడు పరిచర్య మొదలుపెట్టినటువంటి దినము నుండి ఆ పరిచర్య ఎదిగే కొద్దీ అనేక ఆత్మల భారం కలిగి ఉండాలి. ఆస్తుల భారం కాదు, ఆత్మల భారం కలిగినటువంటి సంఘాలుగా ఉండాలి. ఆత్మల వైపు దృష్టిని కేంద్రీకరించాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్లీ గ్రహాం ఏమన్నా తెలుసా? నేను 1,00,000 మందికి సువార్త చెప్పినంత మాత్రం నేను పరలోకానికి వెళ్ళను, కానీ నా వ్యక్తిగత ఆత్మీయ స్థితి ఎప్పుడైతే దేవునితో నేను రక్షణ కలిగి ఉంటాను, అప్పుడే నేను పరలోకానికి వెళ్తాను. అది ఆత్మల భారం అంటే ఎలా ఉంటుంది? వ్యక్తిగతంగా తనను తాను సరి చేసుకుంటూ అనేకులను క్రీస్తు వైపు నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. నాట్ హ్యావింగ్ లగ్జూరియస్ లైఫ్ ఫర్ దిస్ వరల్డ్లీ థింగ్స్. దేవుని కోసం అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు ఈరోజు? దే ఆర్ మేకింగ్ బిజినెస్. దేవుని అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నారు? డబ్బు ఇవ్వండి, మీ డబ్బు ఇవ్వండి, ఆ డబ్బు ఇవ్వండి, మాకు డబ్బు కావాలి, వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ ద బిగ్గెస్ట్ చర్చెస్, వీ వాంట్ టు హ్యావ్ మోర్ పీపుల్, వీ వాంట్ టు బ్రింగ్ మోర్ పీపుల్. లేకపోతే ఆ టీవీ ప్రోగ్రామ్కి ఇవ్వండి, లేకపోతే ఈ యొక్క ఛానల్కి ఇవ్వండి, లేకపోతే ఆ పత్తి పలాంది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, మీకు ఆశీర్వాదం వస్తుంది. నో, సమాధానం ఉన్నదని చెప్పకనే సమాధానం మీకు కలుగుతుందంటాడంట. అక్కడ సమాధానం ఉండదంట. మట్టి గోడ గచ్చిపూతను పూస్తున్నారు. టుడే ద వరల్డ్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, దే ఆర్ మేకింగ్ దీస్ అన్నెసరీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకా భయంకరమైన ఉన్నాయి. మనం ఇవి సంఘంలో మాట్లాడుకునే విషయాలు కాదు, ఇంకా భయంకరమైనటువంటి జరుగుతున్నాయి. దెర్ ఆర్ మెనీ పీపుల్, దెర్ ఆర్ ఆఫ్రికన్, కానీ మనం సుడాన్, ఆ యొక్క కొంతమంది ప్రాఫిట్స్ అనే పేరుతో కొంతమంది ఇండియాకు వచ్చి ఎంతమంది మరి సంఘాలని పాడు చేశారు తెలుసా? మన ఇండియన్ క్రిస్టియన్ సంఘాల్లో కూడా ఇలాంటి అబద్ధ బోధకుల వైపు ఎవరైతే మళ్లించారో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే అభివృద్ధి కనబడుతుంది. అక్కడ చాలా మరి వైభోగాలు కనబడతాయి, అక్కడ చాలా గొప్పగా అనిపిస్తాయి, కానీ అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉండదు అనే విషయాన్ని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందువల్లనే పూయుచున్న వారితో వీట్లను ఏమని? వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. దేవుడు ఏం చేస్తున్నాడు? ఉగ్రతను తీసుకొని రాబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు అనొచ్చు, కట్టేదాకా దేవుడు ఏం చేస్తున్నాడు? కట్టేదాకా కట్టక ముందే చెప్పొచ్చు కదా దేవుడు, కదా? నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తున్నావు అనుకో, వెంటనే దేవుడు ఫోన్ చేసి పలానా మిస్టేక్ చేస్తున్నావు, నువ్వు కొంచెం వెనక్కిరా. నో, దెర్ ఈస్ ఎ ఫ్రీ చాయిస్ గాడ్ హెస్ గివెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఆ పండుని దేవుడు పెట్టాడు, దాన్ని తినద్దు అని ఆజ్ఞ పెట్టాడు. అవ్వ వెళ్ళి ఆ పండు తింటుంటే దేవుడు అవ్వకి ఫోన్ చేసి అర్జెంట్గా వాట్సాప్ మెసేజ్ పంపించి, అవ్వ డోంట్ ఈట్ దట్ ఫ్రూట్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అని చెప్పొచ్చు కదా. నో, గాడ్ విల్ నాట్ డూ ఆల్ దిస్. గాడ్ ఈజ్ నాట్ ఎ మోనార్క్, గాడ్ ఈజ్ నాట్ సంబడి హూ ఇస్ ఎ మోనోపోలీ. ఆయన మన మీద అధికారం చెలాయించట్లేదు, మనకు ఒక అవకాశాలు ఇచ్చాడు దేవుడు. మన ముందు 2 చాయిసెస్ పెట్టాడు, ఇది మంచి, ఇది చెడు అని పెట్టాడు. దేన్ని నువ్వు ఎన్నుకుంటావు? నేను చెడుని ఎన్నుకుంటానంటే చెడు ఎన్నుకున్న తర్వాత అప్పుడు దేవుడు కాళ్ళు పడతాడు. అంతవరకు ఏం చేయడు దేవుడు. ఆ యొక్క మంటి గోడ గచ్చిపూతను పూసేంత వరకు దేవుడు కామ్గానే ఉన్నాడు. తమ ప్రాకారాలను శిథిలపరచుకోలేదు, భద్రపరచుకోలేదు. తమ ఆత్మస్థితిని వారు దేవుని వైపు మళ్లించుకోలేదు. వారు ఏం చేశారంట? ప్రవచనాల వైపు, అబద్ధ ప్రవక్తల వైపు, అబద్ధ స్వస్థతల వైపు, అబద్ధ ఆశీర్వాదాల వైపు ఎప్పుడైతే వాళ్ళ జీవితాలను మళ్లించుకున్నారో, ఐమ్ టెల్లింగ్ యూ, ఎక్కడైనా మీరు ఎవరైనా సరే, అది నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా లేఖన భాగాల్లో ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ చెక్ ఎవ్రీథింగ్. ఏదైనా సరే లేఖన భాగంలో ఉందా, అసలు ఇలాంటి సందర్భం ఉందా అని. వాక్యంని కూడా కొంతమంది ఏం చేస్తారంటే, వాక్యాన్ని కూడా ఇదే దేవుని వాక్యం అని దాన్ని మళ్ళించి చెప్పేటువంటి వారు. అందుకే వీ షుడ్ హ్యావ్ దట్ కన్సైజ్ హార్ట్, డిసర్నింగ్ హార్ట్ మనలో ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షి ఏం చేస్తుందంట? అది తప్పు కాదులే, కరెక్టే ఉందని సియర్డ్ కన్సైజ్ చెప్తుంది. కానీ ఆత్మస్థితిలో ఉన్నటువంటి లేఖన భాగాలటువంటి మన జీవితాలు ఎప్పుడైతే వాక్యంతో కట్టుకుంటామో అప్పుడు కొంచెం ముందుకెళ్దామంటే దేవుని ఉగ్రత తీసుకొని వచ్చినప్పుడు ఆ గోడ బద్దలైపోతుంది. ఆ గోడ బద్దలైపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంచెం ముందుకెళ్దామండి. 13, ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దాన్ని లయపరచును, దాని పునాది కనబడినట్లు మీరు గచ్చిపూత వేసిన గోడ నేను నేలతో సమానముగా కూల్చేదను. గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ దట్. భూమి మీద అది అసలు ఇక్కడ ఉందా అనేటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా దేవుడు దాన్ని తీసవతల పడేస్తున్నాడు.
దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యంలో స్థిరంగా ఉండగలిగితే దేవుని ఉగ్రత మన మీదకి ఎప్పటికీ రాదు. వాక్యంతో మన జీవితాన్ని కట్టుకుంటే, వాక్యంతో భద్రత చేయగలిగితే, వాక్యం అనేటువంటి పునాది మీద మన సంఘాల్ని, మన వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కట్టుకున్నట్లయితే, ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు బండ మీద కట్టుకున్న ఇల్లు ఏమవుద్దండి? తుఫాన్ వచ్చినా ఏసినా అది స్థిరంగా ఉంటుంది. అదే మట్టి మీద కట్టుకుంటే ఏమవుద్ది? గాలి వచ్చాను, తుఫాను వచ్చాను, అది కొట్టుకొని ఎట్లా కొట్టుకొని పోతుందంటే పునాదులతో సహా వెళ్ళిపోతుంది, లేచిపోతుంది. అంటే అరే ఒకనాడు ఇంత బతికారా, వీళ్ళు ఏమయ్యారా అంటే కనబడరు, కొట్టుకొని పోతారు అంతే దేవుని యొక్క రౌద్రము చేత అనే విషయాన్ని ఇక్కడ కొంచెం మాట్లాడుతూ 15వ వచనము. 15వ వచనం, ఇలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చిపూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకు దాని పూత పూసిన వారికి పని తీరనని వారు చెప్పుదురు. అప్పుడు అనుకుంటారంట, ఎప్పుడైతే వారి జీవితంలో నాశనం కలుగుతుందో అప్పుడు అనుకుంటారట, రే దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చిందిరా అని. అప్పటిదాకా అది మనకు చాలా నిమ్మళంగానే ఉంటుంది చూడ్డానికి. 15వ వచనం, యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయేవారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించేవారు ఇశ్రాయేలు ప్రవక్తలే. ఎవరండి ప్రవచించేది? ఇశ్రాయేలీయుల ప్రవక్తలే. వాళ్ళు ఎక్కడో బయట నుంచి రాలేదు, అన్య దేవుళ్ళు కాదు, అన్య దేవతలు కాదు. దే ఆర్ లోకల్ పీపుల్. దేవునిలో ఉన్నటువంటి వారే వాళ్ళు, దేవుని దగ్గర నుంచి మాటలు తీసుకొచ్చేటువంటి వారే. వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 17వ వచనం చూద్దాం. మరియు నరపుత్రుడా, మనస్సుకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి. ఇక్కడ ఇంతవరకు పురుషుల గురించి మాట్లాడాడు, పురుషుల ప్రవక్తల గురించి మాట్లాడు. ఇప్పుడు ఉమెన్ ప్రాఫిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మనుషులను వేటాడవలనని చేతుల కీళ్ళన్నిటినీ గుడ్డలు కట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా మీకు శ్రమ. ఏంటండి? మీరు నా జనులను వేటాడే మిమ్మును రక్షించుకొందురు. ఏం చేస్తారంట? ఉమెన్ ప్రాఫిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. వారు చేతులకి ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటారంట, తలకి మంచి గుడ్లు కట్టుకుంటారంట, బయటికి ఎలా కనబడుతున్నారంట వాళ్ళు, అమ్మో ఎంత పరిశుద్ధమైన వారు అని జనాల్ని వేటాడుతున్నారంట. అంటే ఎంత కఠినంగా దేవుడు ఆ మాట మాట్లాడాడు కదా. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ అర్థమవుతుంది అది. అబద్ధపు మాటలను అంగీకరించి నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు యవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. ఏం చేస్తారంటే చేరుడు యవల కోసం అంట, ఏ 100 రూపాయల కోసం 1000 రూపాయల కోసం కకృతి పడ్డారా, దాని అర్థం అది. చేరుడు యవల కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని యొక్క మాటను అబద్ధం వైపు తీసుకుని వెళ్తున్నారంట. డోంట్ వరీ బ్రదర్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేనికోసం? నువ్వు వేసే 10 రూపాయల కానుక కోసం. అసలు వాస్తవానికి రక్షించబడని వాని యొక్క కానుక సంఘం ఎప్పుడు తీసుకోకూడదు. వి షుడ్ నాట్ టేక్. రక్షించబడలేదు ఇంకా, వాడి ఆత్మ ఇంపార్టెంట్ వాడి డబ్బు కంటే, వాడి ఆత్మీయ స్థితి ఇంపార్టెంట్ వాడి డబ్బు కంటే. వీ డోంట్ నీడ్ మనీ ఫర్ ద చర్చ్, వీ నీడ్ సాల్వేషన్. దట్ ఈస్ ప్రయారిటీ. డబ్బుతో కాదు సంఘాన్ని కట్టేది, ఆత్మలతో సజీవ రాళ్లతో సంఘాన్ని కట్టాలి. అలాంటి సంఘాలుగా ఉండాలి. అలాంటి ఏం చేస్తారంటే అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? అబద్ధ ప్రవక్తలు చూడండి. ఇంకా చూద్దాం. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను దుఃఖపరచి నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు కనుక ఏంటంట, వారి జీవితాలని సరి చేసుకోకుండా ఏమంటారు? మీకు అంతా బాగానే ఉంది, మీకు అంతా సరిగానే ఉంది, మీ జీవితంలో అంతా సంతోషం ఉందని చెప్తూ ఉంటారు అనే విషయాన్ని మాట్లాడు. దేవుని బిడ్డలారా, లేఖన భాగాలు మాట్లాడుతున్నాయి మనతో. వాక్యం సూటిగా మాట్లాడుతుంది. సత్యము కఠినమైనదిగా ఉంటుంది, అసత్యం ఎప్పుడు మన చెవులకు వినసొంపుగానే ఉంటుంది. సత్యం కఠినంగా ఉంటుంది. ఇక్కడ మన జీవితంలో సరి చేసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. మనుష్యులను వేటాడటకై మీరు కట్టు గోడలకు నేను విరోధినై వారిని విడిపించేదను. ఈరోజు దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ గో అండ్ ఆస్క్ లార్డ్, మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్ దట్ ఐ హ్యావ్ బీన్ అడిక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లోక సంబంధమైన విషయాలపైన, అబద్ధమైనటువంటి విషయాలపై నేను దృష్టిని కేంద్రీకరించాను. దేవుడు వారిని విడిపించి తప్పిస్తానటువంటి ఒక వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. చూడండి 22వ వచనం చివరిగా ప్రార్థన చేసుకుందాం చదువుకొని. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించేదను. వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. మీరికను వ్యర్థమైన దర్శనంలో కనకయుందురు, సోదె చెప్పకయుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులు మీ వశము నుండి విడిపించబడెదరు. దేవుడు ఈరోజు మనకు
ఆ వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు కొంతమందిని, ఒక శేషాన్ని దేవుడు ఎన్నుకొని, దేవుడు ఒక చిన్న జనాంగంగా ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ అ వండర్ఫుల్ గాడ్స్ ప్లాన్. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. ఒకసారి మన వ్యక్తిగత ప్రార్థనలు మనము ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా సరే నేను వ్యర్థమైనటువంటి విషయాలపైన, ఎవరో వాక్యంలో ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇది నాతోనే మాట్లాడారు, నో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో స్వయాన నీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనల దేవుడు ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠం ఇంట్లో కట్టుకుంటావో, వ్యక్తిగత ప్రార్థనలు దేవునితో ఏకీభవిస్తావో, దేవుని యొక్క వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది, నిన్ను సరిచేస్తుంది, సరిదిద్దుతుంది మన లోటుపాటు. ఎందుకంటే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు తన యొక్క వాక్యం చేత మరలా మరలా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనస్సు పొందుటకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఒకవేళ మనము ఆ అవకాశాన్ని కనుక తృణీకరించామనుకోండి, దానిని మంచం పట్టించి దాని పిల్లలను చంపేదను అని మరి తుయతర సంఘముతో అంత్య దినాల్లో దేవుడు లేఖన భాగాలు తన ఆత్మ ద్వారా సంఘముతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ప్రతిదినం అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే కారణం ఏంటంటే, దేవుని ఆరాధించగలుగుతున్నామంటే కారణం ఏంటంటే, దేవునిలో మనకి ఇంకా ఏదైనా కొరత ఉంది, దాన్ని మనం సరి చేసుకోవడానికి ఇక్కడ దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. మనము నిన్నటి గతించినటువంటి వారికంటే మనం గొప్పవారం ఏమీ కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారికంటే మనం ఏమి ధనవంతులం, ఐశ్వర్యవంతులం అనుకుంటున్నారేమో. కాదండి, మనం సౌభాగ్యవంతులం కానే కాదు. దేవుని యొక్క వాగ్దానానికి మనము అనేక సార్లు అనర్హులమే అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు అంటే కారణం దేవుని యొక్క కృప మన మీద ఇంకా ఉంది. ఈ బిడ్డ నా కోసం నిలబడాలి, ఈ బిడ్డ నా కోసం తన జీవితాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే మనము ఒకనాడు క్రీస్తుతో కూడా ఆ నిత్యరాజ్యం నుండి నిరీక్షణ కోసం మనం పరిగెడుతున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చేటువంటి ఆ చిన్న విషయం కోసం రాలేదు, స్వస్థతల కోసం యేసు ప్రభు రాలేదు, వరాల కోసం రాలేదు. యేసు ప్రభు కల్వరి శిలువలో నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే అన్నిటికంటే భయంకరమైనటువంటి పాప రోగము తన నోటి మాటతో కాదు, తన ప్రాణాన్ని అర్పించి ఆఖరి బుట్టు దాకా రక్తాన్ని కార్చి అర్పించడానికి వచ్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అది. యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమ, యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం మన జీవితాలని పాప ప్రక్షాళన చేయడానికే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా దేని వైపున మనం మళ్ళించామనుకో ఆ శిలువ వెక్కిరించబడుతుంది. ఇది కాకుండా దేవుని రీప్లేస్ చేశామంటే ఆ శిలువ అవమానపరచబడుతుంది. దేవుని బిడ్డారా, మరలా సిలువేసేటువంటి వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం మనల్ని, నన్ను సూటిగా హెచ్చరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీకే వేలాస్తోత్రాలు నాయన. ఇచ్చిన వాక్యాన్ని దీవించండి ప్రభా, నీరు కట్టి ఫలింపజేయండి. మా జీవితాల్లో ప్రభా నీ కార్యసిద్ధి కలుగజేయమని, నీ సహాయము సన్నిధి మాత్రం ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.